అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 2వ శ్లోకం చూసాం. అందులో ధృతరాష్ట్రుడికి సంజయుడు ఆ కురుక్షేత్ర రణరంగంలో ఏం జరుగుతుందనే విషయాలు చెప్తున్నాడు. అందులో భాగంగానే దుర్యోధనుడు తన ఆచార్యుడైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం. 1వ అధ్యాయంలో 3వ శ్లోకం. పశ్యతాం పాండుపుత్రాణాం ఆచార్య మహితిం చము యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అంటే మీ బుద్ధి కుశలుడైన శిష్యుడకు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి ఆచార్య అంటూ దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏమిటంటే, ద్రౌపది అంటే అర్జునుని భార్య, ఆమె తండ్రి అయిన ద్రుపదుడికి అలాగే ద్రోణాచార్యుడికి మధ్యలో రాజకీయ గొడవలు ఇవో ఉన్నాయి. అయితే తన కొడుకు ఎవరు ద్రుపదుడికి ఎలాంటి కొడుకు కావాలని యజ్ఞం చేశాడంటే, ఆ ద్రోణాచార్యుని చంపే కొడుకు కావాలని యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసిన తర్వాతనే దృష్టద్యుమ్నుడు అనే ఒక కుమారుడు ద్రుపదుడికి జన్మిస్తాడు. ఆ దృష్టద్యుమ్నుడు మళ్ళీ యుద్ధ విద్యలు ఎక్కడ నేర్చుకున్నాడు? ద్రోణాచార్యుడి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అలా ద్రోణాచార్యుడి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకొని తనకు ఎదురుగా ఉన్న సైన్యంలో ఆ ద్రోణాచార్యుడికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడు. దాన్ని ఎత్తి చూపుతూ అలాగే పాండవులు అంటే ద్రోణాచార్యుడికి ఇష్టం. ముఖ్యంగా అర్జునుడు అంటే ఒక మంచి ఆలోచన ఉంది ద్రోణాచార్యుడికి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎదుటి వారికి హెల్ప్ చేస్తాడేమో అనే భయంతో దుర్యోధనుడు రాజకీయం చూపించాడట. అంటే ద్రోణాచార్యుడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది 3వ శ్లోకం యొక్క అంతరార్థం మరియు భావం. మిగిలిన 4వ శ్లోకాన్ని చూడడానికి శివం సూర్య తేజంని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.